డీలర్ల కిడ్నాప్. కిందటిసారి ఫ్యాక్స్ లో కిడ్నాపింగ్ డేటే మెన్షన్ చేశాడు. ఈసారి డిపార్ట్మెంట్ నేమ్ కూడా మెన్షన్ చేశాడు. ఈసారి ఏ డిపార్ట్మెంట్ సార్? అంత సంబరపడి అడుగుతున్నావు. నీకు ప్రాణాలు తీయటం అంటే పండగ చేసుకున్నట్టు అనుకుంటా. నిన్ను కిడ్నాప్ చేస్తే తెలుస్తుంది. మీరు ఆ ఛాన్స్ నాకు ఎందుకు ఇస్తారు సార్? నాకు ముందు మీరున్నారుగా. నువ్వు డెఫినెట్ రా. ఈ డిపార్ట్మెంట్ లో అయితే ఎక్కువ కాలం ఉండవు. వెళ్ళు. మిస్టర్ నర్సింగ్, ప్రస్తుతానికి వాడు మన చేతికి ఎప్పుడు దొరుకుతాడా అని ఆలోచించడం మానేసి వాడి చేతికి ఎవరు దొరకకుండా చూడాలి. స్టేట్ లో ఎక్కువ అవినీతికి పాల్పడ్డ మొదటి 15 మందిని మాత్రమే కిడ్నాప్ చేస్తాడు. సో ఆ 15 మంది ఎవరన్నది కనిపెట్టి సెక్యూరిటీ ఇవ్వగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా సార్? అన్ని వేల మందిలో ఈ 15 మందిని ఐడెంటిఫై చేయటం ఎట్లా అని? వెరీ సింపుల్. ఎక్కువ అవినీతికి పాల్పడ్డ వాళ్ళెవరో వివరాలతో సహా వస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేద్దాం. అప్పుడు ప్రాణభయంతో ఆ 15 మంది ముందుకొస్తారు. మనం వాళ్ళకి మాత్రం సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది. ఇదైతేనే కరెక్ట్ ప్లాన్ అవుతుంది. ఆ ఫాల్స్ గాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం సెక్యూరిటీ ఇవ్వటం ఈజీ అవుతుంది. ఆ ఏసీఎఫ్ గాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మీ మలక్పేట దిల్సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్లే కాదయా, ఉన్న డీలర్లంతా వచ్చి కంట్రోల్ మీద పడ్డారు. అసలే ఇక్కడ ఫోర్స్ తక్కువ. మేమేం చేయాలి? ఎవరితో చెప్పుకోవాలో చెప్పండి. అబ్బా అవన్నీ కుదరవండి. చెప్పేది వినిపించుకోరే. ఇప్పటికిప్పుడు అరేంజ్ చేయాలంటే కుదరదు సార్. రేషన్ బియ్యం మొత్తం అమ్ముకుని పెద్ద బంగ్లా కూడా కట్టారు సార్. నేనే సార్ నెంబర్ 1. నాకేమిటి సార్ సెక్యూరిటీ? సార్ బొంగులో బంగ్లా వీడే నెంబర్ 1. రేషన్ బియ్యాన్ని పంది కుక్కలాగా తిన్నాను. నేనే నెంబర్ 1 సార్. నాకెవడు సార్ సెక్యూరిటీ? పేదోళ్ళ రేషన్ కార్డు తాగడ పెట్టుకుని ఆ కోటా బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముకున్నాను సార్. నేనే నెంబర్ 1 సార్. నాకివ్వండి సార్ సెక్యూరిటీ. అంతమందికి సెక్యూరిటీ ఇవ్వాలంటే మాకున్న ఫోర్స్ తో కుదరదు. ఇదేంటయ్యా, ఫస్ట్ 15 మందిని రమ్మంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చాప్ మందికి వచ్చినట్టుగా ఇంతమంది డీలర్స్ వచ్చారటి? సార్ కడప, కర్నూలు, శ్రీకాకుళం, వెస్ట్, ఈస్ట్, వైజాగ్, చిత్తూరు ఒక జిల్లా ఏంటి సార్? స్టేట్ మొత్తంలో ఉన్న రేషన్ డీలర్లంతా పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. ఓర్ని, రేషన్ షాపుల్లో ఎంత లెవెల్లో జరుగుతుందా ఫ్రాడ్? ఈ సమస్య నుంచి బయటపడే ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఆ ఏసీఎఫ్ వాళ్ళు మనల్ని మోసం చేశారు. మనల్ని ఈ రేషన్ డీలర్ల వైపు తిప్పి పీడబ్ల్యూడీ ఆఫీసర్ని కిడ్నాప్ చేశారు సార్. ఎక్కడికి వెళ్తారా మీరు? కానిస్టేబుల్స్, ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఫైల్స్ అన్ని లాక్కోండి. నేనేం ఫ్రాడ్ చేయలేదు సార్. నాకు అన్నం పెట్టి అమ్మ కిలో బియ్యం అడిగినా నేను ఇవ్వలేదు సార్. సార్ బియ్యం పంది కుక్కలు తినకుండా మందులేసి కాపాడాను సార్. నన్ను ఒక్కడిని వదిలేయండి సార్. గొడవ చేయకో. నువ్వే ఒక పందికొక్కులాగా ఉన్నావు. నువ్వే బోన్లో ఉండాలి. ఆ గేట్లు మూసేయండి. సార్ ఇప్పుడు రేషన్ డీలర్స్ మీద మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు? 40,688 రేషన్ షాపులు అప్రాక్సిమేట్ గా మన రాష్ట్రంలో ఉన్నాయి. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ డీలర్షిప్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. చదువుకుని ఉద్యోగాలు లేని యువకులు ఎంతమందో ఉన్నారు. ఈ డీలర్షిప్స్ అన్ని వాళ్ళకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏమైందిరా సార్ అంత మూడిగా ఉన్నారు? మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్ లిస్ట్ లో మన గోపి వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. లిస్ట్ లో ఆయన నెంబర్ 1. ఈ విషయం మన గోపికి తెలుసా? ఇంకా తెలీదు. రే గోపి వస్తున్నాడు రా. సార్ సార్ ఓ గుడ్ న్యూస్ సార్. ఇది అమెరికాలో ప్రింట్ అయ్యే టైమ్ మ్యాగజైన్. దీంట్లో మన ఏసీఎఫ్ గురించి ఓ మంచి ఆర్టికల్ రాశారు సార్. ఏసీఎఫ్ ఎలిమినేట్స్ కరప్షన్ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని ఏసీఎఫ్ అనే విప్లవ సంస్థ లంచగొండ అధికారులందరినీ శిక్షిస్తుంది. ఈ మార్పు అన్ని రాష్ట్రాల్లోనూ వస్తే కరప్షన్ లేని ఇండియాని త్వరలోని ఇండియన్స్ చూడబోతున్నారు అని రాశారు. ఏంటి సార్, మన సంస్థ గురించి అమెరికా వాళ్ళు అంత గొప్పగా రాస్తే మీరేమి రియాక్ట్ కారేంటి? ఏమేం సార్? ఏంట్రా ఏమైంది? సార్ ఎందుకు అలా మౌనంగా ఉన్నారు? మీరంతా ఏంటి అలా డల్గా? మనం కిడ్నాప్ చేసిన పీడబ్ల్యూడీ ఆఫీసర్స్ లో మీ నాన్నగారు కూడా ఉన్నారు. అంతేకాదు ఆయనే లిస్ట్ లో నంబర్ 1 అట. ఏంట్రా? ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు సార్? నువ్వే చెప్పు గోపి. అందరికీ వేసే శిక్షే ఇతనికి వేయండి సార్. చంపేయండి సార్. సార్ మీరు చంపేది నా తండ్రిని కాదు సార్, జనాన్ని లంచాల కోసం పీడించుకు తినే ఒక లంచగొండి. మీ క్యారెక్టర్ నాకు తెలుసు సార్. ఆ స్థానంలో మీ నాన్న ఉన్నా మీరు క్షమించరు. షుగర్ వ్యాధి వచ్చి కాలికి గాయమై గ్యాంగ్రీన్ గా మారితే అది మన కాలైనా సరే తీసేస్తాం కదా సార్. ఇది అంతే. మీరు స్థాపించిన ఏసీఎఫ్ బతకాలంటే
బంధాలు బంధుత్వాలు చూడకూడదు సార్. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఒక్క ఆపరేషన్కి నన్ను కొంచెం దూరంగా ఉంచండి సార్ ప్లీజ్. సార్, ఆయన లంచగొండి తండ్రి కావచ్చు, కానీ నేను లంచగొండి కొడుకుని మాత్రం కాదు సార్. నేను మీ స్టూడెంట్ని సార్. గోపి, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. కాలేజీ కుర్రోళ్ళంటే అమ్మాయిలు వెంటబడి తిరిగే రోమియోలు అనుకుంటారు, కానీ ఈ దేశం తలరాత్రులు మార్చే శక్తి ఒక స్టూడెంట్స్ మాత్రమే ఉంది. నా బాటని నా మాటని గౌరవించి ఇంతమంది నా వెనుకుండటం నిజంగా నా అదృష్టం. సారీ. ఎంతైంది? 90 100? 45 రూపాయలండి. పెట్రోల్ రేట్ పెరుగుతుంటే మీటర్ రేట్ తగ్గుతుందేంటి? ఇది వరకు 90 తీసుకునేవాళ్ళు కదా. గప్పట్ల ఆర్టీఓకు, బ్రేక్ ఇన్స్పెక్టర్ కు, ట్రాఫిక్ వాళ్లకు లంచాలు ఇస్తుండే కదమ్మా. అందుకే మేము కూడా మీటర్ మీద ఎక్కువ పైసలు తీసుకుంటాం. ఇప్పుడేమో ఆఫీసర్ సాలేగాళ్ళందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు లంచాలు తీసుకొని భయపడి వస్తున్నారు కదా, అందుకే మేము కూడా కరెక్ట్ గా తీసుకుంటున్నాం. మీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్. అరే గవన్నీ మాకెందుకమ్మా, ఎక్కడున్నాడో ఏమో గానీ దేవుని అసుంటోడు ఎవ్వరికి కనపడకుండా ఈ లంచాలు తీసుకుంటా చెంబడాలు తీస్తున్నాడు చూడు, గాయనకి చెప్పమ్మా. ఎవరయ్యా అతను? అందరూ అతని గురించే మాట్లాడుతున్నారు. నమస్కారం బ్రదర్. నమస్కారం. ఏంటలా చూస్తాను? నేనెవరో తెలీదా? నువ్వు ఈ సీట్లో కూర్చోడానికి కారణం నేనే. నేను ఈ సీట్లో కూర్చోటానికి మీకు సంబంధం ఏంటి? ఇంతకు ముందు సీట్లో ఉన్న ఆఫీసర్ ని మేమే కదా చంపింది. పేపర్లో న్యూస్ కూడా వచ్చింది చూడలే. ఇప్పుడు మీకేం కావాలి? కోట్లు పెట్టుబడి పెట్టి హాస్పిటల్ కట్టాం, అది మూతపడింది. నువ్వు ఒక సంతకం చేస్తే మళ్ళీ పేరు మార్చి ఓపెన్ చేస్తాం. ఏమంటావ్? నువ్వు సంతకం చేయకపోతే మరో ఆఫీసర్ ఈ సీట్లోకి వస్తాడు. దీంట్లో 10 ఏళ్ళు ఉంది, ఉంచో. వద్దు, మీరే ఉంచుకోండి. ఓ, లంచం పోయిందా? పోన్లే, లంచం పోయినా భయం ఉంది. వస్తా బ్రదర్, కుర్రాడే ఆయుష్ గట్టిది. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో చాలా మంది లంచాలు తీసుకోవడం లేదు, కానీ లంచం తీసుకోకపోతే చంపేస్తామని గోండాలు వాళ్ళని బెదిరిస్తున్నారు. అంతేకాదు ప్రొఫెసర్, నెల్లూరు ఆర్డీఓ రమణమూర్తి గారిని లంచం తీసుకోలేదని ఇంటికెళ్లి మరీ చంపారట. ఇది ఇలాగే జరిగితే పిక్ పాకెట్ గడ్ ప్యూన్ ని కత్తిపట్టుకున్నవాడు కలెక్టర్ ని బెదిరిస్తాడు సార్. తప్పు చేసిన వాడిని శిక్షించడం ఎంత ముఖ్యం, నిజాయితీ పరులను కాపాడడం కూడా మనకు అంతే ముఖ్యం. పోలీస్ రికార్డ్స్ లో ఉన్న రౌడీ షీటర్స్ అందరి లిస్టు తయారు చేయండి. వాడు ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ నాయకుడు అండదండలు ఉన్నా ఆలోచించండి. గో హెడ్. సార్, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రౌడీలు దాదాల వివరాలు ఇవి. వీళ్లలో నెంబర్ 1 వీడే సార్. నారాయణ మొదట్లో వీడొక పెద్ద రౌడీ షీటర్ సార్. అలా సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ పేరుతో భూకబ్జాలు చేసి రాజకీయ నాయకుల అండతో కోట్లు సంపాదించాడు. వీడి వల్ల చాలా మంది అమాయకులు బలైపోయారు సార్. రఘు సార్, మన ఏసీఎఫ్ మెంబర్స్ అందరినీ చాలా జాగ్రత్తగా ఉండమనండి. అలాగే సార్. పోలీస్ నిఘా మన మీద ఎక్కువైంది సార్. మీరు బయలుదేరండి. ఓకే సార్. ఏసీఎఫ్ పేరుతో హత్యలు చేస్తోంది మీరేనా? మీరు ఆంధ్రప్రదేశ్ గురించి పూర్తి వివరాలు చెప్తుంటే ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు తెలిసింది. మీ ముఖం చూడకుండా ప్రజలు మిమ్మల్ని దేవుడని కొలుస్తున్నారు. అలాంటి వ్యక్తితో నేను రోజు మాట్లాడుతున్నాను, అల్లరి చేస్తున్నాను, ఆట పట్టిస్తున్నాను. ఓ పక్క తప్పు చేశాననిపించినా మరో పక్క గర్వంగా ఉంది. రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. ఇంత గొప్ప పని చేస్తూ కూడా జనానికి మీరెవరో తెలియకుండా ఎందుకు చేస్తున్నారు? దేవకి, నీ బట్టలు నేసిన వాడి ముఖం నీకు తెలుసా? నువ్వు వేసుకున్న చెప్పులు తయారు చేసిన కార్మికుడి ముఖం నీకు తెలుసా? రోజు మనం తినే ధాన్యం పండించిన రైతు ముఖం నీకు తెలుసా? మన కోసం దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికుడి ముఖం నీకు తెలుసా? వీళ్ళందరూ ఎవరో తెలియనప్పుడు నేను కూడా జనానికి తెలియాల్సిన అవసరం లేదు. ఇన్ని తెలిసిన మీకు ప్రాణం విలువ తెలియదు అంటావు. ఎస్, ధర్మయుద్ధం పేరుతో ప్రాణాలు తీయడం తప్పు కాదా? తప్పు కాదు. ఆ ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా చేస్తున్నాను. సమాజంలో ఒకరు తప్పు చేస్తే ఎందరి బతుకులు బలవుతాయో తెలిసిన వాడిని కాబట్టి ఇదంతా చేస్తున్నాను. వీడి వలన ఎందరి జీవితాలు నాశనం అయ్యో తెలుసా నీకు? రా తెలుసుకుందా. నువ్వెప్పుడు అడుగుతుంటావే మీకు వెనక ముందు ఎవరు లేరా అని.
చూడు, నా నందిని చూడు.